వీఆర్కే డైట్‌తో వెయిట్ గెయిన్ అవ్వచ్చా? చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. సార్ ఇది నాకు డయాబెటిక్ వచ్చింది సార్. అందరూనే వీఆర్కే డైట్ చేయమన్నారు. కాకపోతే నాకు అప్పుడు షుగర్ రావటం మూలాన నేను అప్పటికే నాకు మజిలంతా పోయింది సార్. నేను ఒక 20 కిలోలు తగ్గిపోయాను. నేను అసలే సన్నగున్నాను. మీరు 3 నెలలు డైట్ చేశానంటే మరి నా పరిస్థితి ఏంటి? మరి మా పక్కింటాడు ఆ డైట్ చేస్తే నెలలోనే 20 కిలోలు తగ్గాడు. మరి నేను కూడా 10 కిలోలు 20 కిలోలు తగ్గితే నా పరిస్థితి ఏంటి సార్? ఇప్పటికే నన్ను ఇంట్లో వాళ్ళు చూడలేకపోతున్నారు అని కొంతమంది ధర్మ సందేహం ఉంటుంది. వాళ్ళ భయం నిజమైంది. కానీ దానికి సమాధానం ఏంటంటే మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది వీఆర్కే డైట్ అనేది వెయిట్ లాస్ డైట్ కాదు. ఐడియల్ వెయిట్ డైట్ అంటే ఆదర్శవంతమైన వెయిట్ని నిలబెట్టే డైట్. నార్మల్గా ఎందుకు వెయిట్ లాస్ డైట్ అయింది? ఈ ప్రపంచంలో అంతా మాలాంటి బ్యాచ్ ఎక్కువ. సో అందరికి ఎవడు చూసినా ఒక రూపాయి పొట్ట, ₹2 పొట్ట, ₹100 పొట్ట, 500 పొట్ట ఉంటారు కదా. ఇంతన్నా లావు లేనాడు ఎవడు ఉంటాడు? వాళ్ళందరికీ ఎక్కువ మందికి అది. సన్నగుండేవాళ్ళ బ్యాచ్ చాలా తక్కువ. ఈ సన్నగుండేవాళ్ళు తక్కువ కాబట్టి ఏంటంటే ఈ లావు ఉన్నది హైలైట్ అయిపోతుంది. ఎక్కువ మంది వెయిట్ లాస్తో కూడిన ఈ డైట్ చేయబట్టి వెయిట్ లాస్ కోసం ఇది వెయిట్ లాస్ అని ముద్ర పడింది. కానీ నిజానికి గమనించండి, నా దాంట్లో లిక్విడ్ ఫాస్టింగ్ 1 మీల్ 2 మీల్ అని ఉంటాయి. ఈ 3 కూడా మన ఒరిజినల్ బిఎంఆర్ కంటే డెఫిసిట్ ఉండే. సో తక్కువ ఎక్కువ ఇంకా బాగా తక్కువ అనే పద్ధతిలో మన డీప్ ఫ్రిడ్జ్ నుంచి ఫ్యాట్ని యాక్సెస్ చేస్తాయి. మీరు తినే లిక్విడ్ ఫాస్టింగ్ 1 మీల్ 2 మీల్ అనేది. సో అదంతా వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఏదైనా డెఫిసిట్ ఇస్తాం, అప్పుడే డెఫిసిట్ ద్వారా ఫ్యాట్ తగ్గుతుంది. కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన డైట్లో సన్నగుండాళ్ళు లావు అవ్వాలంటే కూడా మార్గం ఉంది. ఇప్పుడు మీరు ఒక వెయిట్లో ఉన్నారు, ఇంకా తగ్గటం మీకు ఇష్టం లేదు. మన వీఆర్కే డైట్ చేసి ఒక 3.5 నెలలు చేసి షుగర్ తగ్గించుకోవాలనుకున్నారు. అప్పుడు మీరు 3 మీల్ డైట్ చేయండి. 3 మీల్ డైట్. ఈ 3 మీల్ డైట్కి మిగిలిన డైట్ల తేడా ఏంటంటే లిక్విడ్ ఫాస్టింగ్ 1 మీల్ 2 మీల్లో కొన్ని ఆంక్షలు ఉంటాయి. 1/4 కిలో మాంసం తినండి, లేదా 1 డజన్ గుడ్లు తినండి, 6 స్పూన్లు తినండి అని. మీరు 3 మీల్ డైట్లో వాళ్ళు మీరు కిలో మాంసం తిన్నా ఏం కాదు. 3 సార్లు తింటారు. సేమ్ 2 సార్లు చేసేది 3 సార్లు తింటారు. డైట్లో ఐటమ్సే ఉంటాయి. కాకపోతే మీకు లిమిట్ ఉండదు. కావాలంటే 1 కేజీ చికెన్ తింటారు, తినండి, నాట్ అన్ ఇష్యూ. గెయిన్ అవ్వాలన్నారు అనుకోండి, నేను నిలబట్టం కాదండి, కొంచెం ఒళ్ళొస్తే బాగుంటుందని 4 మీల్ డైట్ చేయండి, చక్కగా గెయిన్ అవుతారు. మామూలు వాటిలో ఉంటుంది. కానీ మా క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా మేము వెయిట్ గెయిన్ అవ్వటం లేకపోతే యథాతథ స్థితి మెయింటైన్ చేస్తాం, వెయిట్ లాస్ జరగనీయం. సో దానికి సేమ్ డైట్ చేసి క్యాన్సర్ నుంచి బయటకు వచ్చి 1 గ్రాము కూడా వెయిట్ తగ్గకుండా, లేదా ఒక 5-6 కిలోలు వెయిట్ పెరిగి మరి వాళ్ళు క్యాన్సర్ విజేతలకు బయటకు వస్తున్నారంటే ఈ ప్రోగ్రాము మీరు అందరూ అనుకుంటున్నట్టు, కొంతమంది భావిస్తున్నట్టు వెయిట్ లాస్ మాత్రమే కాదు, వెయిట్ పెరగడానికి కూడా ఇది. మీరు ఈ పద్ధతులన్నీ ఎలా పడితే అలా కాకుండా అడ్మిన్ సలహాతో కానీ మా గ్రూపులో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెడితే వాట్సాప్ గ్రూప్కి నేను గ్రూప్స్లో చేరుస్తాను. అట్లానే మా అడ్మిన్లు చెప్పిందన్నా వినండి, లేదా రామకృష్ణ హెల్త్ నేరుగా హైదరాబాద్లో మా టీం కానీ డాక్టర్ టీము మా టీం సలహా తీసుకుంటాయినా మరి డైట్ చార్ట్తో సహా మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.